యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతూ ఉన్నది, అది ఎప్పుడునూ వచ్చేయున్నది. తను ఆరాధించేవారు అడ్డువారే కావాలనని తండ్రి కోరుతూ ఉన్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇంకో మాట చదువుతాం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం. మీరు అట్లు చేయని యెడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారందరూ అగుదురు, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల తండ్రి, జీవుల ప్రభువుని కొందరాలు సముద్రాలు తీసుకుంటూ ప్రారంభించిన తండ్రి, నిన్న నేడు మారిన దేవుడు, మార్చన్న దేవుని కొందరాలు ప్రభుత్వ పడతండి. ప్రభా దాసం జ్ఞాపకం చేసుకొని శిల్సాన్ని మరుగుపరచండి. చదవబడిన లేఖనం ద్వారా మాతో మాట్లాడండి, సంధించండి దేవా. ప్రభుత్వం కోరుకుంటూ ప్రారంభించిన తండ్రి, సంస్థ కలిగిన దేవుని కొందనాలు. నేను బాగుకాదీనము దాన్ని సెలవుసిన మాటలు కొన్ని కొందనాలు. ప్రభుత్వ పడతండి మోసేకి తోడినట్లుగా నాకు తోడైన ప్రభుత్వండి బలపసం కోరుకుంటూ ప్రారంభించిన తండ్రి, ఈ కృపక్షం అనుగ్రహించండి. ఈ శిరోసాన్ని మరుగుపరిచి నా నోటి కొరకాలని ప్రభుత్వంపై తండ్రి ప్రభావి ప్రజలు తృప్తిపరచలాగా ఈ మాట నాట వంశం కోరుకుంటూ ప్రారంభించున్నాను. కృతజ్ఞతలు చెల్లించుకోండి. మా రక్ష ప్రియకుమార్ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చదవబడిన భాగాల నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం చదువుతూ వచ్చాం కదా. అక్కడ ఈ భాగాల్లో అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుతూ ఉన్నది, అది ఎప్పుడునే వచ్చి ఉన్నది. తను ఆరాధించేవారు అటువారే కావాలని తండ్రి కోరుతూ ఉన్నాడు. ఇక్కడి భాగాల్లో కొన్ని పదాలు కనిపిస్తున్నాయి మనకి. ఏమేమిటి అంటే యథార్థత, ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఏం చేయాలంట? ఆరాధించాలంట. మనం చూస్తుంటాం కదా, ప్రతి ఆదివారం ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ ఆరాధన యేసుక్రీస్తు వారికి ఇంపైన సువాసన వల్ల మనకి దేవుడు మన యందు చూసేవాడిగా ఉండాలి. ఆయన ఇంపుగా ఉండాలి మన యొక్క ఆరాధన. ఎవరైతే ఆత్మతో సత్యముతో ప్రభువుని నిజముగా, ఈ ఆరాధన పెదవులతో చేసే ఆరాధన కాదు, ప్రతి ఆదివారం అలవాటుగా చేసే ఆరాధన కాదు. దేవుడు ఈ దినము నీతో ఏడు మాట్లాడుతున్నాడు. నీ ద్వారా ఇతరులకు మేలుకరమైన ఆరాధన నీ హృదయం అనే పలకల మీద దేవుని వాక్యం రాసుకొని ఏం చేయాలా? వాక్యం వెలుగులో పరీక్షించుకొని ప్రభువుని ఏం చేయాలంటే ఆరాధించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి ఆరాధన మనం చేసేవారుగా ఉంటామో, కింద రాయబడుతుంది కదా, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అటువారే కావాలని తండ్రి కోరుచూ ఉన్నాడు. ఎలాంటి వారు కావాలన్న ప్రభుకి? ఎవరైతే నిజముగా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నారో అలాంటి వారిని ప్రభు ఏం చేస్తున్నాడు? కింద రాయబడుతుంది కదా, మూల భాషలో ఒకటే రాయబడింది, వెతుకుతూ ఉన్నాడు. ఇక్కడ అందరం ఉన్నాం, మనం అందరం ఆరాధన చేసే వాళ్ళం, మనం అందరం. ఈ ఆరాధన చేసే మన అందరిలో నుంచి కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంట? ఎన్నుకుంటాడంట. కొంతమందిని చూస్తాడంట. ఎవరు చూస్తారు? నిజముగా ఆరాధించే వారిని. ఇక్కడ రాయబడుతుంది కదా కింద 24వ వచనం, దేవుడు ఆత్మ కనుక ప్రభు ఏమైనాడంట? ఆత్మయ్యన్నాడు. ఈ ఆత్మయ్యన్న దేవుణ్ణి మన ఆత్మతోటి ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ ఆరాధన ప్రభువుకి
యోగ్యకరముగా ఉండేదిగా ఉండాలి. అయితే చాలా మంది చేస్తుంటారు కదా, ఆరాధన చేయాలి కాబట్టి చేస్తుంటారు, బలవంతంగా చేస్తుంటారు. అంతేకాదు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎలా ఉంటాం, ఎంత భక్తిగా ఉంటామో, ఎంత నిజాయితీగా ఉంటామో, దేవుని ముందు మనుషుల ముందు మనం ఏం చేస్తామో ఎంత యథార్థంగా కనపడతామో బయటికి పోతే. అందుకే హృదయస్థితి వారికి తెలుసు ఏమని, హృదయస్థితి గల వారి ధన్యులు, వారి దేవుణ్ణి చూచెదరు. ఎవరి హృదయం శుద్ధీకరంగా ఉంది, ఎవరి యొక్క హృదయంలో ఆంతర్యంలో దేవుని వాక్యం ఉన్నప్పుడు హృదయంలో నుంచి ఏమొస్తాయి, జీవజలాలు. మనకు తెలియకుండానే మన నోటి నుంచి దేవుని వాక్యం పలుకుతా ఉంటాం, మనకు తెలియకుండానే మన నోటి నుంచి కీర్తనలు పాడేవారిగా ఉంటున్నాం. అలాంటప్పుడే దేవుణ్ణి మనం ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిగా ఉంటున్నాం. అయితే ఆ ఆత్మ అయిన దేవుణ్ణి మన ఆత్మతోటి నిజముగా ప్రభువుని మనం ఏం చేసేవారిగా ఉండాలి, ఆరాధించేవారిగా ఉండాలి. అలాంటి వారిని ప్రభు ఏం చేసేవారుగా ఉంటున్నారంటే వెతికేవారుగా ఉంటున్నారు. వెతికే గుంపులో నువ్వు నేను ఉన్నామా పరీక్షించుకుందాం. నువ్వు నేను ఉన్నామా, అందరం ఆరాధన చేస్తున్నాం. నేను ఉండాలి ఎక్కడ, ఆరాధన చేసే వారిలో యథార్థముగా చేసే ఆరాధనలో నేను ఉండాలి అని ఎప్పుడైతే మనలో మనం ప్రశ్నించుకొని, ఎప్పుడైతే మనం నిజముగా ప్రభుని ఆరాధిస్తామో దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని ఎత్తికేవారుగా ఉంటున్నారు. చదువుతా వచ్చాం కదా, చూడండి సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనం రాయబడుతుంది కదా. చదవండి. మీరు అట్లు చేయని యెడల, ఈ మాట గమనించండి, యెహోవా దృష్టికి పాపము చేసిన వారు అగుదురు కనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొందును అనబడేసి కింద రాయబడుతుంది కదా మూల భాషలు ఏమని, మీ చదవని మాట, మీ పాపము మీ పాపములను మీకు లభించును. అర్థం కాలేదారా? నాకు అక్షరాలు అర్థం కావాలి. ఇక్కడ మీ పాప బలం, ఇక్కడ ఏం రాయబడుతుందండి నా బైబిల్లో, మీ పాప బలము మీకు లభించును. మీ పాప బలము మీకు ఏం చేస్తుందంట, లభిస్తుందంట. ఎప్పుడు లభిస్తుంది? ఇప్పుడు పాపం చేస్తాం, ఇప్పుడు అతిక్రమిస్తాం, అందరిలో బాగుంటాం, పక్కకు పోయిన తర్వాత ఎలా ఉంటుంది? కొన్ని సంవత్సరాల క్రితం జరిగిపోయింది ఒక మాట చెప్తా. ఆదివారం పూట కొంతమందిని పరిచయం పంపించడం కోసం నేను ఫోన్ చేసి చెప్పేవాడిని. వాళ్ళు ఎక్కడో ఉండి మాట్లాడుకుంటా ఉంటారు, అన్నుంతో మాట్లాడుతూ ఉంటారు. ఫోన్ ఎత్తినప్పుడు ఏం చేయాలి? వాళ్ళతో మాట్లాడడం ఆపేసి మనతోటి మాట్లాడాలి. ఫోన్ చెవిలో పెట్టి బట్టబుద్ధి వాళ్ళు తిడతా ఉన్నారు, నిజం చదువుతున్నారు. అదే నోటితోటి ప్రభు వల్ల విరుస్తారు, అదే నోటితోటి ఆరాధన చేస్తారు, అదే నోటితోటి వాక్యము చెప్పేవారుగా ఉంటుంది. ఎలా? ఇంకో సోదరుడు నాకు ఒకసారి చెప్పాడు, అతనికి ఫోన్ చేసి అన్నయ్య ఎక్కడున్నావని అంటే, నేను విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ఎక్కడున్నా చెప్పాడు? విజయవాడలో ఉన్నానని చెప్పాడు. ఆ మనిషి కళ్ళ ముందే పోతున్నాడు, కళ్ళ ముందే పోతున్నాడు, కానీ ఆ మనిషి ఈ వ్యక్తిని చూడకుండా ఏమని చదువుతున్నాడు, నేను విజయవాడలో ఉన్నాను. ఇలాంటి వాడికి ఎట్లా చేయాలన్నా అని మాట్లాడుతున్నా. ఏం చెప్పాలి? అదే నోటితోటి ఆరాధన చేస్తాం, అదే నోటితోటి ప్రభువులో పాల్గొని పొందుతున్నాం. అదే రాయబడుతుంది కదా, మీ పాప బలము మిమ్మల్ని ఏం చేస్తారంట, పట్టుకుంటుందంట. మీ పాప బలం మిమ్మల్ని ఏం చేస్తారంట, రాయబడుతుంది కదా, ఏమని లభిస్తుందంట. ఎప్పుడు? ఒకరోజు హృదయ రహస్యములను దేవుడు ఎరిగిన వారు ఒకరోజు బయట పడదా? తప్పకుండా పడుతుంది.
ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని ఎరగనప్పుడు, దేవుని ఎరిగినప్పుడు లోకంలో ఎలా జీవించే వారిగా ఉంటున్నాం, మన అంతరంగం మనకి సాక్షి ఇచ్చేదిగా ఉంటున్నది. దేవుని ఎరగకముందు ఎలా ఉన్నాం? లోకములో అంధకారమైన జీవితంలో జీవించే వారిగా ఉంటున్నాం. దేవుడు లేనట్టుగా జీవించే వారిగా ఉంటున్నాం. ఆ దేవుడు నాకు కాదన్నట్టుగా జీవించే వారిగా ఉంటున్నాం. నా మటుకు నేనైతే చెబుతా, రక్షణ పడక ముందు, ఇప్పుడు కాదు దాదాపు 18 సంవత్సరాల లోపల ఆదివారం రోజు మేము క్షణమన్న కొనం నుంచి కొట్టగట్టుకు వచ్చేవాళ్ళం. ప్రతి ఆదివారం వెంటనే వచ్చేవాళ్ళం. ఏదో నామంతా వస్తున్నాం పోతున్నాం అంతే, కానీ రక్షణ లేదు, మార్గమంతులు ఏమి లేదు. అయితే నాతోటి కలిసి స్నేహితులు ఏం చేసేవాళ్ళంటే, మన ఊళ్ళోనే మందిరం ఉంది కదా, రంగోరం ముందుకు పోతామని నాకు మాయమాట చెప్పేవారు. సరే అని చెప్పేసి నేను గుర్తిగా నమ్మేసి ఇంటి దగ్గర రెడీ అయ్యి, మీరు వచ్చేసేయండి, నేను బజార్లో కలుసుకొని మీతో వస్తానని చెబుతా. వాళ్ళందరూ వస్తున్నారని తెలుసుకొని నేనేం చేసేవాడంటే, వాళ్ళతో కలిసి పోకుండా ఊళ్ళో ఉన్న మందిరం కాడికి పోవాలని పక్క పాత్రలో పోయి దూరేవారు. ఎందుకు అయిపోతే ఎవరు రాదు కదా నా దగ్గరికి, ఎవరు కనుక్కోలేరు కదా. ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే మనమే మోసం చేసుకుంటున్నాం. ఎన్ని రోజులు మోసం చేసుకుంటాం? ఎన్ని రోజులు ఈ విధంగా గడిపేవారుగా ఉంటున్నాం? హృదయ రహస్యం ఎరిగిన దేవుడు, హృదయాంతరంగం పరిశీలించే దేవుడు. అది ఇక్కడ రాయబడుతుంది కదా, మీ పాపము మిమ్మల్ని ఏం చేస్తాయంట? పట్టుకుంటాయా? సమాజంలోనే నడుస్తాం, సమాజంలోనే తిరుగుతున్నాం. ఒకరోజు బట్ట బయట వస్తే తలకాయ ఎక్కడ పెట్టుకోవాలి? నిలబడగలమా? సమాజంలో మనుషులు మనం నిలబడగలమా? సరిపోదు, ధైర్యం సరిపోదు. ఇక రాయబడుతుంది కదా, ఒక వ్యక్తిని మాత్రమే చూద్దాం, ఆ వ్యక్తి గురించి మనము ధ్యానించుకునే వారిగా ఉన్నాం. చూడండి, ఇక రాయబడుతుంది కదా, మీ పాపం మిమ్మల్ని పట్టుకోను. చూడండి, పునరుత్థానములు 2వ అధ్యాయం 7వ వచనం. 1 2వ అధ్యాయం 7వ వచనం మనకు రాయబడుతుంది, కర్మి కుమారులలో ఒకనికి ఆకాను అని పేరు పెట్టాను. అతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అభాషించి ఇశ్రాయేలులను ఏం చేస్తూ వచ్చాడంట? శ్రమ పెడతా వచ్చాడు. ఇక్కడ ఈ భాగాల్లో ఎవరు కనపడుతున్నారు? ఆ వ్యక్తి ఆకాను కనపడుతున్నాడు. ఆకాను అంటే అర్థమైంది తెలుసా? సరే, ఇక్కడ ఆకాను అంటే తిరుగులాడువాడు, లోయ అంటున్నారు. అయితే తిరుగులాడువాడుగా ఉంటే తిరుగుబాటు చేయువాడు. ఈ వ్యక్తి చూడండి, ఈ తిరుగుబాటు ఎలా చేస్తూ వచ్చినవాడుగా ఉంటున్నాడు. యెహోషువ 6వ అధ్యాయం 18వ వచనం. యెహోషువ 6వ అధ్యాయం 18వ వచనం. శపింపబడిన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల
మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీయుల పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ఏం చేయకూడదంట, ముట్టకూడదు. ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్నారు, శాపగ్రస్తమైన దానిని ఏం చేయకూడదంట, ఏం చేయకూడదు, ముట్టకూడదంట. శాపగ్రస్తమైన దాన్ని ఏం చేయకూడదు, ముట్టకూడదు. మనమైతే ఏం చేస్తాం, చేయొద్దన్న పని చేస్తాం, అంతేనా? చేయొద్దన్న పని చేస్తాం, చేసి ఏం తెచ్చుకుంటాం, మన మీదకి శాపం తెచ్చుకుంటాం. ఆదామవ్వలు ఉన్నారు, ఏదైనా తోట ఉన్నది, తోటలో దేవుడు చెప్పాడు, ఈ తోటలో ఉన్న ఫలము మొత్తం తినమని చెప్పాడు. అయితే ఒక పండు తినొద్దని చెప్పాడు. ఏంటిది అది? మంచి చెడ్డలు తెలుగు వృక్ష ఫలము తినొద్దని చెప్పాడు. ఇంకేం చేయాలి? మనసంతా ఆరేపుంచుతూ ఉంటుంది. ఈ గుంజ గ్యాప్లో అపవాది వచ్చి అమ్మ దగ్గరికి వచ్చి మాట్లాడు, దేవుడి పండును తినొద్దని చెప్పాడా? తినొద్దని చెప్పాడు, కానీ ముట్టకూడదని చెప్పలేదుగా, కాయ కొయ్యమని చెప్పలేదుగా. అర్థమవుతాయి నా మాటలు? కాయ ముట్టకూడదని చెప్పలేదుగా, కాయ కొయ్యమని చెప్పలేదు కదా. అంతేకాదు, ఈ పండు తింటే మీరు దేవుడి కన్నా దేవతకు ఇంకా ఎక్కువ స్థాయిలోకి పోతారని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఈ పండునే తినొద్దని చెబుతా వచ్చాడు. సత్వం వచ్చింది, పట్టుకోమన్నది, ఏమి కాల, పోసింది, ఏమి కాల, తిన్నది, ఏమన్నా అయిందా? ఏమి కాల. తిని అయిపోయి తనతో పాటు తన భర్తకు కానీ ఏం చేసింది, ఇచ్చింది, తన కానీ తిన్నాడు. తిన్న తర్వాత ఏమైంది? దిగంబరులతో వచ్చిన వారి కావచ్చు, అది మరణేతరం గుడితనంగా తీసుకొచ్చింది కావాలన్నది అపవాది. ఈ రీతిగా శాపం తెచ్చుకుంటూ వచ్చిన వారు కావాల్సినారు, శపింపడుతూ వచ్చిన వారు కావాల్సినారు, ఏదో గెలువబడుతూ వచ్చిన వారు కావాల్సినారు. ఆ పాముని, ఆ సర్పాన్ని శపిస్తూ వచ్చాడు, అవని శపిస్తూ వచ్చిన వారు కావాల్సినారు, ఆదాముని శపిస్తూ వచ్చిన వారు కావాల్సినారు. ఎవరు మనకు తెలిసినే. అయితే తన కుమారుడైన ఇద్దరు ఉన్నారు కదా, కయ్యూను ఏబేలు ఉన్నారు. తల్లిదండ్రులు చేసిన పాపము ఎవరి మీదకి వచ్చింది? బిడ్డల మీదగా వచ్చింది. అన్నదమ్ములు గొడవ పట్టుకున్నారు. పెద్దవాడు చిన్నవాడిని చంపేసి ఎక్కడ పుడిచిపెట్టాడు? ఇసుకలో పుడిచిపెట్టాడు. ఇసుకలో నుంచి తన రక్తము దేవుడిని మొరపెట్టుకుంది. దేవుడు ఎవరు పట్టుకున్నాడు? అంతమంది పట్టుకున్నాడా? పట్టుకుని అడిగింది ఏమని చెప్పాడు? నా తమ్ముడికి నేనేమన్నా కావులు వాడనా? పాపం పట్టుకోలేదా? ఎవరు చూడలేదనుకుంటే సరిపోద్దా? అయితే ఈ ఆకాను కానీ అదే పని చేస్తూ వచ్చిన వారి కావచ్చు. ఇక్కడ ముందుగానే చెబుతూ వచ్చారు కదా, యెహోషువ 6వ అధ్యాయం 18వ వచనం, శపితమైన దానిలో కొంచెమైన మీరు తీసుకొని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెచ్చి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ఏం చేస్తారంట? ముట్టకూడదు. అయితే ఇలాంటి ముట్టిన కాలాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరికీ బాధ కలుగుతూ వచ్చిందిగా ఉంటున్నది. అయితే చూడండి, ఇక్కడ రాయబడుతుంది కదా, ఏమనంటే కిందకి చూసుకుంటూ వస్తే యెహోషువ 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రములో జరాహు మనుమనుడును జబ్ది మనుమడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొని కనుక ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం పడ్డారు? బాధపడుతూ వచ్చారు. ఇప్పుడు దేవుడి ద్వారా ఏం పడుతూ వచ్చారు? దేవుడి వల్ల ఏం చేయబడుతూ వచ్చిన వారు కావాలంటున్నారు. రాయబడుతుంది కదా, ఇశ్రాయేలు అందరూ కోపించారు. ఒక్కడు చేసిన కాలాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరి మీద దేవుడు ఏం చేస్తూ వచ్చాడు?
కోపడుతూ వచ్చిన వాడు కావాల్సినాడు. ఇక్కడ మనం అందరం ఉన్నాం, మనలో ఒక వ్యక్తి తప్పు చేస్తారు, తప్పు చేసి దాడుకున్నారు. ఆ విషయం సేవకుడికి తెలిసింది. సేవకుడు ఇప్పుడు ఏమంటాడు? ఒక్కడే తిడతారా, అందరం కలిసి తిడతారా? అందరిని కలిపి తిడతారు. తిట్టినప్పుడు ఏం చేస్తాం? ఒకరినొకరు గుసగుసలు మాట్లాడుకొని ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తాం. అయితే ఇక రాయబడుతుంది కదా, ఆకాలు మాత్రం శక్తిమైన దానిలో నుంచి కొంత ఏం చేస్తూ వచ్చాడు? ఆశించి దొంగిలించిన వారిగా ఉంటున్నాడు. చూడండి, అదే రాయబడుతుంది కదా, రెండవ వచనం చూడండి. యెహోషువ మీరు వెళ్ళి, ఇక్కడ ఈ భాగాలంతా మనకు తెలిసినవే. అది ఇక్కడ చూడండి ఏమనంటే, యెహోషువ దేవతలు వచ్చిన వారిగా ఉంటున్నాడు. చదవండి మాట 2 వచనాలు. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేలు చూసి చూడని చెప్పి వేదికలు తోడుకు తెలుగున వేతన వేలు దగ్గర ఉన్న హాయను పురమునకు జనులందరినీ వెళ్ళనీయకము. 2-3 వేల మంది వెళ్ళి ఆయన్ని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా. చాలు. అక్కడ హాయిలో ఎంతమంది ఉన్నారట? కొంతమంది ఉన్నారంట. వారి మీదకి యుద్ధానికి పోవాలంట. యెహోషువ అనగా ఇశ్రాయేలు ప్రజల పక్షాన్ని నిలబడి యుద్ధానికి పోవాలని చెప్పినప్పుడు కొంతమందిని వేగులు వారిని యెహోషువ ఏం చేస్తూ వచ్చారు? పంపించాడు. మీరు వెళ్ళి చూసిరండి ఆ జనాంగం ఎలాంటి వారు, ఎంతమంది, ఏ విధంగా ఉన్నారు, మనం ఎంతమంది పోతే వాళ్ళని జయించవచ్చు అని చెప్పేసి చూసినామని చెబుతా వచ్చిన వారిగా ఉంటున్నారు. పోయారు, చూసి వచ్చి ఏం చెప్పారు? వారు కొంతమంది, మన దగ్గర ఉన్న ప్రజలందరూ పోవాల్సిన పనే లేదు. ఎంతమంది పోతే సరిపోద్ది? 2-3 వేల మంది పోతే చాలు. హాయి వారిని ఏం చేయొచ్చు? ఓడించవచ్చు అని చెబుతా వచ్చిన వాడికి కావచ్చు. సరే అని చెప్పేసి యెహోషువ ఏం చేస్తూ వచ్చాడు? పంపించాడు. యుద్ధానికి పంపిస్తూ వచ్చాడు. యుద్ధానికి పంపించినప్పుడు ఏం చేయబడతా వచ్చాడు? హాయి వారి ఎదుట నిలవలేక పారిపోతా వచ్చారు. అంతేకాదు ఎంతమంది చనిపోతా వచ్చారు? 36 మంది చనిపోతా వచ్చిన వారిగా ఉంటున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? యెహోషువ బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. మా దేవుడు మాకు ఉన్నాడు కదా, ఈ మధ్యలో ఇలా ఎందుకు జరుగుతున్నది? ఈ విధంగా ఎందుకు జరుగుతా ఉన్నది అంటే ఇక్కడ రాయబడుతూ వచ్చింది కదా, ఆకాను ఏం చేయబడుతూ వచ్చాడు? శపితమైన దానిలో కొంత ఆశిస్తూ వచ్చిన వారు కావాలి. అప్పుడు ఏమంటే యెహోషువ ఏం చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారంటే, ఇంటికి వెళ్ళి తన రాజనగరంలోనే ఉండి ఏం చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారు? కొంతమంది పెద్దలను పిలుచుకొని అక్కడ మోకరించి, ఎలా మోకరించాలో తెలుసా? తన కాళ్ళ సొంత తలకాయ పెట్టి, తలకాయ ఎక్కడ ఆనించాడు? నేల మీద ఆనించి మట్టి ఏం చేస్తున్నాడు? కుటుంబు తల మీద పోసుకొని కేకలు వేస్తూ ప్రభువుకి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నవాడు కావచ్చున్నాడు. ప్రభు ఎందుకు జరుగుతా ఉంది, ఈ విధంగా ఎందుకు జరుగుతా ఉంది అని కేకలు వేస్తూ రాయబట్టు చూడండి. 6వ వచనం నుంచి 4 చదవడం మాట. యెహోషువ 6వ వచనం. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట ముఖము నేల మీద ఉంచుకొని ఏం చేస్తున్నారు? తలల మీద బట్టలు చింపేసుకొని మట్టి పోసుకుంటూ దుమ్ము పోసుకుంటూ ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తా ఉన్నారు. చేయాల్సిందంతా చేసేసాడు ఒక వ్యక్తి. తనను బట్టే కదా అందరికి వచ్చింది, శాపం వచ్చింది, కోపం వచ్చింది. తర్వాత అందరికీ ఎంతగా బాధ కలుగుతా ఉన్నదో, ఎందుకు జరుగుతా ఉందో అర్థం కావటంలే. మళ్ళీ ఈ వ్యక్తి ఆకాను యెహోషువ దగ్గర ఉన్నాడు, ప్రజలందరూ తిరుగుతా ఉన్నాడు. తన చేయాల్సింది తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. యుద్ధం మాత్రము ఓడిపోతున్న వారిగా ఉంటున్నాడు. అప్పుడు దేవుడు ఏం చెబుతా వచ్చాడు చూడండి, రాయబడుతుంది కదా.
10వ వచనం చూడండి. ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లాగెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపి ఉన్నావు, ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు. ఒక్కళ్ళ గురించి చెప్పట్ల మరాట. ఎంతమంది చెబుతున్నారు? ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. అందరూ పాపం చేసినట్టు చెబుతున్నారు. ఒక్కడు చేసిన పాపం ఎంతమంది మీదకి వచ్చింది? అందరి మీదకి వచ్చేది. ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నువ్వా ఎవరి పాపం చేసింది, ఎవరి తప్పు చేసింది, ఎందుకు జరిగింది? దేవుడు చెప్పాడు కదా, శాపగ్రస్తమైన దాంట్లో నుంచి తీసుకోవద్దని చదువుతా వచ్చాడు కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. కానీ ఇది ఎవరు చెప్పటంలా. యెహోషువకి దేవుడే చదువుతా వచ్చిన వాడు కావచ్చు. యెహోషువకి దేవుడే చదువుతున్న వాడు కావచ్చున్నాడు. ఆ ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్న గోత్రాలందరినీ, ఒక్కొక్క గోత్రాన్ని పిలిపించుకొని అందరినీ పురుషుల సంఖ్యను పురుషులు మాత్రం నిలబెట్టుకొని వాళ్ళతో మాట్లాడమని చదువుతా వచ్చిన వాడు కావచ్చున్నాడు. చూడండి, కింద రాయబడుతుంది కదా, కిందకాల రాయబడుతుంది చూడండి. ఏమనంటే 13 చదవండి. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి రేపుడికి మిమ్మల్ని మీరు ఏం చేయమంటున్నారు? పరిశుద్ధపరచుకోనండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని ఉదయమున మీ గోత్రముల వర్షములను బట్టి మీరు రప్పింపబడదురు. అప్పుడు యెహోవా యెహోవా సూచించుచు వంశముల కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలెను. అగ్ని చేత కాల్చివేయవలెను. ఎలయనగా చాలు. ఇక్కడ రాయబడుతుంది కదా, ఎవరైతే ఈ పని చేస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారో వారిని అగ్ని చేత ఏం చేస్తాడంట? కాల్చివేయబడతాడంట. అప్పటికే ఆ వ్యక్తి ముందుకు రావడం లేదు. ఆ వ్యక్తి ముందుకు అప్పటికి రావడం లేదు. అగ్ని చేత కాల్చివేస్తామని చెప్పినప్పటికీ ఆ వ్యక్తి ఏం కావడం లేదు, ముందుకు రావడం లేదు. దేవుడే యెహోషువతో చెబుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. అందరినీ ఒక్కొక్కరిని వాళ్ళ యొక్క గోత్రాలని, వాళ్ళ యొక్క వంశాలని అందరినీ ఏమంటున్నాడు? పరిశీలించమంటున్నాడు. పరిశీలించమని చెబుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉంటే చూడండి 16వ వచనం. కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులను వారి గోత్రములను వర్షాలు పడే దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము ఏం పడుతూ వచ్చింది? పట్టబడుతూ వచ్చింది. యూదా గోత్రంలో ఎంతమంది ప్రజలు ఉంటారు? వాళ్ళందరినీ పట్టుకొచ్చారు. అర్థమైందా? వాళ్ళందరినీ ఏం చేస్తూ వచ్చారు? పట్టుకొచ్చారు. ఒక్కడు చేసిన కారణాన్ని బట్టి యూదా గోత్రంలో ఉన్న ప్రజలు మొత్తాన్ని ఏం చేస్తూ వచ్చారు? తీసుకొని వచ్చిన వాడిగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ మొదట్లో చదువుతూ వచ్చాం కదా, మొదటి వచనంలో చూడండి 1వ అధ్యాయంలో, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలులో తిరుగుబాటు చేసేది ఎట్లానగా యూదా గోత్రములో చూడండి రాయబడుతుంది కదా, చివర్లైన జరావు మణిమనములను, జబ్ది మనములను, కర్మి కుమారుడు అయిన ఆకాను. ఈ ఆకాను పట్టబడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. యూదా గోత్రముల ప్రజలందరినీ మిగతా వాళ్ళని పక్కన పెట్టేసి యూదా గోత్రంలో ఉన్న వాళ్ళందరినీ వరుసగా నిలబెడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నిలబెట్టి ఏం చేస్తున్నాడు? ఒక్కొక్కరు అడుగుతూ పడిన వాడిగా ఉంటున్నాడు. చూడండి రాయబడుతుంది కదా, యూదా వంశములను దగ్గరకు రప్పించినప్పుడు జరాహీయుల వంశము పట్టబడేను. జరాహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడేను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రములోని జరాహు
ముని మనముడను జబుది మనముడను కర్మి కుమారుడైన ఆకాను పట్టకొడుతూ వచ్చింది. చూడండి, ఒక్కడ చేసిన కారణాన్ని బట్టి ఎంతమందిని బయటకు లాగుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు, ఎంతమందికి చెడ్డ పేరు వస్తూ వచ్చింది, ఎంతమందిని చెప్పింపబడుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. ఒక్కరు చేసిన తప్పుని ఇంటిలో పాలు మొత్తాన్ని బయటకు లాగి అందరిని ఏం చేస్తున్నారు, అందరి ముందు నిలబెడుతూ వచ్చిన వారిగా. మంచిదేనా? ఇది మంచిదేనా? మనం ఏం చేస్తాం? ఆ చదువుతూ వచ్చాము కదా, ఎవరైతే దాన్ని ఆశిస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారో, ఎవరైతే దొంగిలిస్తూ వచ్చిన వారిగా ఉంటున్నారో వాళ్ళని ఏం చేస్తారంట, అగ్ని చేత కాల్చి వేస్తాను చదువుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. అయినప్పటికీ నేను చెప్పలా, మనమైతే నోరుగానే విప్పాము. అంతేనా? నోరుగానే విప్పాం, మన ఇష్టం చేసి శాస్త్రనే ఉంటాం. మనం రక్షణపడి ఉండొచ్చు, మార్మల్స్ పొంది ఉండొచ్చు, బాప్తిసం తీసుకొని ఉండొచ్చు, ప్రభువులో పాల్గొని పొందుతూ ఉండొచ్చు, ఎడతెగక ఆరాధన చేసేవారిగా ఉంటున్నాం. ఇదే చెయ్యి, ఇదే నోరు, ఇదే మనసు, చేయాల్సింది చేస్తా ఉంటాం. దేవుడికి తెలియకుండా సైలెంట్గా ఏం చేస్తాం, అందరితోనే కలిసి ఉంటాం. కలిసి ఉండి వాళ్ళతో మళ్ళీ ఐక్యం కలిసి ఏం చేస్తాము, చేసిన తప్పు మనమైనప్పటికీ మళ్ళీ మనం ఏం చేస్తాము, ఎవరు చేశారు బయటికి రాని మళ్ళీ మాట్లాడేవారికి కావాలంటున్నాను. అదేమన్నా మంచికైనా? నీ పాపము నేనేం చేస్తుంది, పట్టుకొనను. పట్టుకుందా లేదా? పట్టుకుంది. యూదా గోత్రంలో ఉన్న వస్తు సైతం మొత్తాన్ని నిలబెట్టినప్పుడు, ఒకళ్ళొకళ్ళు నిలదీసి అడిగినప్పుడు ఆ కానుకు బయటపడతా వచ్చిన వారిగా ఉంటున్నారు. అప్పుడు ఏమని చదువుతున్నాడు చూడండి, ఆ కాను బయటపడతా వచ్చిన వారిగా ఉంటున్నాడు కదా. 19వ వచనం చూడండి. అప్పుడు యెహోషువ ఆ కానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మొదలు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పాను. ముందు అందరికీ కోపపడి అగ్నిశాత ఏం చేస్తామో చెప్తున్నాడు, కాల్సి వస్తాను చెప్తూ వారి కావుచున్నారు. ఇక్కడ నా కుమారుడా, అదే క్రీస్తు యొక్క ప్రేమ, దేవుడి ప్రేమ. అదే ఈ లోకంలో నేను పాపులను పిలవచ్చుతుంది కానీ నీతిమంతుల కోసం నేను రాలేదు. పాపం చేసినప్పటికీ ఆకాన్ని యెహోషువ ఏమని పిలుస్తున్నాడు, నా కుమారుడా, నువ్వు తీసుకున్న దాన్ని నిజాయితీగా ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో, నాకు చెప్పు అని చెప్పేసి దగ్గరికి చేర తీసుకొని ఎంత ప్రేమగా మాట్లాడుతున్నవాడిగా ఉంటున్నాడు. నేను శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుతున్నాను, విడవక మీ ఎడల నేను కృప చూపుతున్నాను. దేవుడు మనల్ని ప్రేమించేవాడుగా ఉంటున్నాడు, దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటున్నాడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, నువ్వెంత దౌర్భాగ్యమైనా సరే, ఎంత నువ్వు ఘోర పాపమైనా సరే, దేవుడు ఏం చేసేవాడుగా ఉంటున్నాడు, క్షమించేవాడుగా ఉంటున్నాడు. క్షమాపణ దొరికినప్పుడు దాన్ని మనం ఏం చేయాలా, పొందాలే. కానీ క్షమాపణ మనం దూరం తీసుకొని పోతే ఏమవుతామో, శాపగ్రస్తమయ్యే వారిగా ఉంటాం. కయ్యూను అదే చేస్తూ వచ్చిన వారు కావచ్చున్నారు. కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ అంటే, ప్రభువుకి ఏమని సమాధానం చెప్పాడు, నా తమ్ముడికి నేనేమన్నా కావాలన్నా నీకు చెప్పాల్సిన పనే లేదు, నా తమ్ముడికి నేనేమన్నా కావాలన్నా. ఆ మాట ఎలా ఉన్నది? దేవుడితో ముఖాముఖిగా దగ్గరగా ప్రేమతో మాట్లాడినట్టుగా ఉన్నదా, లేకపోతే ఎదురు మాట్లాడినట్టుగా ఉన్నదా? ఎలా ఉన్నది? ఎదురు మాట్లాడుతూ వచ్చాడు, నా తమ్ముడికి నేనేమన్నా కావాలన్నా, నాకేం తెలుసు. అందుకు ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తూ వచ్చాడు, శపిస్తూ వచ్చిన వాడికి కావచ్చున్నాడు, దేశదిమ్మరైపోతూ వచ్చిన వాడికి కావచ్చున్నాడు. ఇంకా మాట రాయబడుతుంది. ఎక్కడ చూస్తే ఆ వ్యక్తిని ఎవరైనా సరే పరామర్శిస్తారో, ఆ వ్యక్తిని ఎవరైతే చేరదీస్తారో, ఆ వ్యక్తిని ఎవరైతే అన్నం పెడతారో, అయ్యో పాప జాలిపడి అతని మీద దయా కనికరము చూపిస్తారో, అలాంటి వారు కానీ శాపగ్రస్తులు అయిపోతారు. దేవుడు ఇచ్చే శాపం అలా ఉంటుంది. దేవుడు ప్రేమించాడు అంటే ఏం చేస్తాడు, ఆదిన అంత మాట చేయబట్టుకొని నడిచేవాడుగా ఉంటున్నాడు, మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. చూడండి, అంత ప్రేమగా మాట్లాడుతూ వచ్చిన వాడిగా ఉంటున్నాడు. నాయన, నా కుమారుడా,
నువ్వు చేసిన దానిని యథార్థముగా నాకు చెప్పుకొని తర్వాత వచ్చిన వాడు కావచ్చినాడు. చూడండి తర్వాత వచనం చదవండి. తర్వాత వచనం 20వ వచనం. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. ఇది నిజం. ఒప్పుకున్నాడా లేదా? ఒప్పుకున్నా. ఇంత అవసరమా? ఇంత అవసరమా? ఒక మాట తెలిసేస్తే అయిపోయింది కదా, ఆ వ్యక్తి నేనే చేశానని రావచ్చు కదా. ఎందుకు రావడం లేదు? తనకు భయం లేదు. బహుశా భయపడుతున్నా కానీ బయట పడటం లేదు. యేసు ప్రభు అంతటి యోధ ఏం చేస్తూ వచ్చాడు? అభివేశాడు. యేసు ప్రభుతోనే కలిసి భోజనం చేస్తున్నాడు. యేసు ప్రభుతోనే తిరుగుతా ఉన్నాడు. ఆ విషయం యేసు ప్రభు తెలియదా? తెలుసు. ఆ వ్యక్తికి అవకాశం కల్పిస్తూ వచ్చిన వాడి కావచ్చు. ఆ అవకాశాన్ని మనం ఏం చేస్తున్నామంటే దూరం చేసుకునే వారిని కావచ్చు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం చేతి కావచ్చు. ఆ యూదా దగ్గర డబ్బు సంచి ఉన్నది. ఆ డబ్బు సంచిని ఎలాగని ఏం చేయాలా? కొట్టివేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటూ వచ్చిన వారి కావచ్చు. తర్వాత ప్రభున విడినాడలకు అమ్మివేస్తూ వచ్చాడు. అమ్మివేసిన తర్వాత చేసుకుపోయిన రోజు ప్రభువుని సింహాసనం మీద కూర్చోబెట్టారా? ఏం చేశారు? చిత్ర హింసలు పెట్టారు. పెట్టినప్పుడు యువత ఏం చేస్తూ వచ్చాడు? అయ్యో నేను దౌర్భాగ్యుడిని, ఎంత పాపిష్టాన్ని, నా ప్రభువు నాకు ఇవ్వండి, మీ విన్నలను తీసుకొని చెప్పినప్పుడు మాకు అక్కర్లేదు, నువ్వు వెళ్ళిపోమని చెప్పేసి నెట్టి వేస్తూ వచ్చిన వారి కావచ్చు. ఆ తర్వాత పోయి ఆ విన్నలు దేవాలయంలో పడేసి ఉరేసుకొని ఏం చేస్తూ వచ్చాడు? ఉరేసుకొని చచ్చిపోవడం కాదు, తాడు కాలబడ్డ తాడు తెగి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి చనిపోతూ వచ్చిన వారు కావచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఆకానుని నాయన కుమారుడా ఎంత ప్రేమగా చూస్తున్నవాడుగా చూడండి. దేవుని ప్రేమ అది. నీ నా జీవితంలో ప్రభుని మనం ఏం చేసేవారుగా ఉండాలి? ఆశ్రయించేవారుగా ఉండాలి. ఒప్పుకుంటే నువ్వు ధన్యుడు. చూడండి, ఇంకా రాయబడుతుంది కదా, ఏమని రాయబడుతుంది? 21వ వచనం. దోపుడు సమూహంలో ఒక మంచి శీనారుపై వస్త్రములు, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తు గల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకుంటేనే అదిగో నా డేరా మధ్య అవి భూమిలో ఏం చేయబడతా వచ్చాయి? దక్షపడతా వచ్చినాయి కావచ్చు. ఆ వెండి దాని క్రింద ఉన్నది అని చెప్పేసి ఉత్తరం ఇస్తూ వచ్చిన వారి కావచ్చు. ఉత్తరం ఇచ్చి ఏం చేస్తూ వచ్చాడు? తాను చేసినది అంతయో ఒప్పుకుంటూ వచ్చిన వారు కాకుంటున్నారు. ఒప్పుకున్న కారణాన్ని బట్టి తనకేమిచ్చాడు దేవుడు? క్షమాపణ అనుగ్రహిస్తూ వచ్చిన వారు కావచ్చున్నారు. ఈ నా జీవితంలో మనం ఒప్పుకునే వారిని కావున్నారు. చేసిన తప్పును ఒప్పుకుంటే క్షమాపణ ఉంటుంది, చేరదీసేవారిగా ఉంటారు. దేవుడి దగ్గర ఈ లోకం విడిచిపెడితే నిత్యమైన రాజ్యంలో ఉంటామని ఒక నిరీక్షణ మనకి దేవుడు మనకి ఏం చేస్తూ వచ్చాడు? అనుగ్రహిస్తూ వచ్చేవారు కావచ్చు. చూడండి, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపమును మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వారిలో నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులను మనలను పవిత్రంగా చేసేవారు కావచ్చు. ఆకాను పాపములను ఒప్పుకుంటూ వచ్చిన వారు కావచ్చు. శీనాలపై వస్త్రము, తర్వాత వెండి, బంగారం తీసుకుపోయి భూమిలో దాచిపెట్టుకున్నాడు. అవి ఎలా పోల్చి పెడతావచ్చు, ఎలా దాచిపెడతావచ్చు, ఒకదాని కింద ఒకటి ఎలా పెడతావచ్చు, 5 గంటలు చెబుతా వచ్చిన వాడు కావచ్చు. నేను ఆ జీవితంలో మనం ఒప్పుకునే వారిని కావాలి. రాయబడుతుంది కదా, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, పక్కన వాళ్ళ పాపం కాదు, ఎదుటి వాళ్ళ పాపం కాదు, మన పాపములు ఏం చేయాలా? ఒప్పుకోవాలి, నిజముగా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సమస్త దుర్నీతిని కడిగి మనల్ని పవిత్రంగా చేసేవాడు కావచ్చు. చూడండి, పవిత్రంగా చేయటమే కాదు, దేవుడు మన కోసం ఏం చేస్తూ వచ్చిన వారు కావుంటున్నాడు. పక్కన పేరు చెప్పండి. 4వ అధ్యాయం 10వ వచనం రాయబడుతుంది. చూడండి, 1 యోహాను 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుణ్ణి ప్రేమించడం అని కాదు, తానే మనల్ని ప్రేమించి
మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆ కాలం నాయన కుమారుడా అని దగ్గర చేరదీసి అంత ప్రేమగా మాట్లాడుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. చూడండి, రాయబడుతుంది కదా, మన పాపముల కోసం ప్రభు ఏమైపోతూ వచ్చాడు? ప్రాయశ్చిత్తం పెడుతూ వచ్చిన వారికి కావచ్చు. ప్రాయశ్చిత్తం మనకు బదులుగా ప్రభు మన కోసం ఏం పెట్టాడు? తన ప్రాణం పెడుతూ వచ్చిన వారిగా ఉంటున్నారు. ఆయన మన కోసం తన ప్రాణం పెడుతూ వచ్చిన వారి కావచ్చు. చూడండి, మాట చదువుతాం. ఆకారం చూశాడు, కళతో చూశాడు, దాన్ని ఏం చేస్తూ వచ్చాడు? ఆశిస్తూ వచ్చిన వారి కావుంటున్నారు. పరంగా కొన్ని వస్తువులు ఉన్నాయి, వినుముగాను ఉంది అక్కడ, వాటిని ఆశించాలి, వాటి వల్ల ఉపయోగం ఏం లేదని చెప్పేసి ఆకారం ఏం చేయలేదు? తీసుకోలే. బంగారం, వెండి, శ్రీనాథపై వస్త్రం మాత్రమే తీసుకున్నాడు. అవి ఖరీదైనవి, అవి విలువైనవి, వాటిని మాత్రం తీసుకొని వచ్చిన వాడు కావచ్చు. కాబట్టి నీ నా జీవితంలో ప్రభు దగ్గరించాలంటే క్షమాపణ పొందేవారిని కావాలి. కళ్ళతో చూశాడు, ఆశించాడు, చేతులతో పట్టుకున్నారు, ఎవరికి కనపడకుండా తీసుకుపోయి తన డేరాలో ఏం చేస్తూ వచ్చాడు? గొంత తీసి దాంట్లో ఊడ్చిపెట్టి మట్టితో కప్పెట్టేసి వారిగా ఉంచుతాడు. మీ ఎవరికి తెలియదు అనుకుంటా వచ్చిన వారిగా ఉంటున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఏం చేస్తుంటాయి? సంచరించేగా ఉంటు. కాబట్టి నా జీవితంలో ప్రభు దగ్గరికి రా. ప్రభు నేను పాపిని ఎప్పుడైతే ఒప్పుకుంటామో దేవుడు మనకి క్షమాపణ భిక్షమును అనుగ్రహించేవాడు కావచ్చు. కళ్ళతో చూశాడు, ఆశించాడు, చేతులతో తీసుకుపోయాడు, నడుచుకుంటా పోతా వచ్చిన వారిగా ఉంటున్నాడు, చేతులతోనే గొంతు తీసుకుని వచ్చిన వారికి కావచ్చు. అందుకే ప్రభు యేసుక్రీస్తు వారికి ఏం చేయబడుతూ వచ్చింది? చేతులకు చీలలు, కాళ్ళకు చీలలు, తలకి ముళ్ళ కిరీటం. తలతో ఏమేమి పని చేయొచ్చు? తలతో ఏమేమి చేయొచ్చు? చెడుగా ఊహించవచ్చు, చెడుగా ఆలోచించవచ్చు, చెడుగా చూడవచ్చు, తర్వాత చెడుగా వినొచ్చు, చెడుగా మాట్లాడచ్చు. చూడండి, తలలో ఎన్ని ఉన్నాయో దేవుడు ఎన్నెందుకు పెట్టింది? తక్కువగా మాట్లాడడానికి, ఎక్కువగా వినడానికి. అయితే మనం ఏం చేస్తాం? వినడానికి కానీ వింటా ఉంటాం. వినిన కాలాన్ని బట్టి దేవుడికి మనం ఏమైపోతున్నాం? దూరంగా అయిపోయేవారికి కావచ్చు. అందుని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారికి తలకు ముళ్ళ కిరీటం పెట్టబడతా వచ్చింది. పక్కన పల్లెం మనం పట్టించుకుంటామా? మనమైతే ఉంటామా? ఒక బాటిల్ రక్తం ఏమంటే ఇస్తామో కానీ ప్రాణం మాత్రము పెట్టలేము. నీ నా జీవితంలో ప్రేమ రక్షకుడు యేసుక్రీస్తు వారు నీకోసం, నా కోసం 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ఏం చేస్తూ వచ్చిన వారి కావచ్చు? మన కోసం ప్రాయశ్చిత్తం అవుతూ వచ్చిన వారి కావచ్చు. ప్రాయశ్చిత్తమైన దేవుడు మనకేమిస్తూ వచ్చిన వారి కావచ్చున్నాడు, రక్షణను మనకి అనుగ్రహిస్తూ వచ్చిన వారి కావచ్చు. కాబట్టి అలాంటి దేవుడిని మనం ఆత్మతో, సత్యంతో ఏం చేసేవారిగా ఉండాలి? ఆరాధించేవారిని కావాలి. అది వాటిని దేవుడు దీవించుకుంటాడు.